గుడ్ ఆఫ్టర్నూన్. నేను కేఆర్ఎన్ స్వామి, మా టీవీ న్యూస్ at1 కు స్వాగతం. ప్రపంచంలో మొదటిసారి గాలి నుంచి నీటిని తయారు చేసే వినూత్న ప్రక్రియకు తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైంది. అమెరికాకు చెందిన వాటర్ మేకర్ ఇండియా సంస్థ ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసింది. సాంకేతిక శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని సృష్టించిన ఆ యంత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మంచినీటి కోసం అల్లాడుతున్న గ్రామ ప్రజలకు ఓ శుభవార్త. ఇక నుంచి తాగునీటి కటకట తీర్చేందుకు గాలి కూడా ఉపయోగపడనుంది. అలాంటి ఓ అద్భుతాన్ని సృష్టించింది అమెరికాకు చెందిన వాటర్ మేకర్ సంస్థ. గాలి నుంచి నీటిని తయారు చేసే యంత్రాన్ని ప్రపంచంలో మొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లా జాలిమూడిలో ఏర్పాటు చేశారు. సుమారు 18 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యంత్రంతో గాలి ద్వారా రోజు 1000 లీటర్ల నీటిని తయారు చేస్తారు. మినరల్ వాటర్ కంటే నాణ్యమైన నీటిని తయారు చేసే ఈ యంత్రాన్ని దేశంలో తాగునీటితో సతమతమవుతున్న గ్రామాల్లో నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. And we are introducing for the first time atmospheric water generator in India and in the world, where it is the first village in the world to be given a drinking water system. గ్రామ ప్రజల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని బూరుగుపూడి ఎమ్మెల్యే చిట్యం రవీంద్ర ప్రారంభించారు. లీటర్ నీటికి కేవలం 25 పైసలు మాత్రమే ఖర్చయ్యే ఈ యంత్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఈ జాలిమూడి గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉంది, గ్రౌండ్ వాటర్ ప్రజలకు ఉపయోగపడలేదు. ఏ విధంగా ఇక్కడ వాటర్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో వాటర్ మేకర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారిచే వాటర్ ప్లాంట్ని ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ చేయటం కేంద్ర ప్రభుత్వం వారు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇక్కడికి ఇలాంటి యంత్రాన్ని తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా టీవీ న్యూస్, రాజమండ్రి. 5 గంటల ప్రసారమయ్యే ప్రాంతీయ దర్శనలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.